హైదరాబాద్ మీర్పేట్ సంచలన హత్య కేసులో విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. మరో మహిళతో సంబంధంతోనే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలని సంచలన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి విచారణలో భాగంగా గురుమూర్తి పోలీసులకు పలు కీలక అంశాలు వెల్లడించినగా తెలుస్తుంది. హత్యకు ప్రధాన కారణం ఓ మహిళతో గురుమూర్తికి ఉన్నటువంటి సంబంధంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను చెప్పినటువంటి వివరాల ఆధారంగా అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారించగా అందులో ఒక మహిళకు సంబంధించినటువంటి ఫోటోలు దొరికినట్లుగా సమాచారం. వీళ్ళందరూ ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా 13వ తేదీన అంటే అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం పోలీసులు ఈ టెక్నికల్ ఆధారాలన్నింటినీ కూడా ఒక సీక్వెన్స్ లో పెడుతున్నారు. సో ముఖ్యంగా 13వ తేదీన గురుమూర్తి అతని కుటుంబం 2 పిల్లలతో సహా సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ వెంకటమాధవి మృతురాలు వెంకటమాధవి చెల్లెలి నివాసానికి వెళ్లారు. 14వ తేదీ కూడా అక్కడే ఉన్నారు. 14వ తేదీ రాత్రి 2 పిల్లల్ని కూడా అక్కడ వదిలేసి గురుమూర్తి వెంకటమాధవి ఇద్దరు కూడా తమ నివాసానికి వచ్చారు. న్యూ వెంకటేశ్వరి కాలనీలో ఉన్నటువంటి తమ నివాసానికి తిరిగి వచ్చారు. అక్కడ ఆ రోజు 15వ తేదీన వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మహిళకు సంబంధించినటువంటి వ్యవహారం మీద వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఇందులో లభించినటువంటి అంటే ఆ రోజు గొడవ తర్వాత అతను ఆమెపై కోపోద్రేకుడే ఆమెని తల మీద మోది హత్య చేసిన తర్వాత అనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి బాత్రూంలో తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అనంతరం వాటర్ హీటర్ని ఇందుకు వాటిని ఉడికించేందుకు వాడినట్టుగా తెలుస్తుంది. మొదట కుక్కర్ అని ప్రచారం జరిగింది. పోలీసులు కూడా మొదట కుక్కర్లో ఉడికించారని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ అతని విచారణలో భాగంగా వాటర్ హీటర్ అంటే మనం ఇంట్లో వాడుకునేటువంటి ఇమ్మర్సిబుల్ వాటర్ హీటర్లో ఆ బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా అందులో వేసి ఉడికించిన తర్వాత వాటన్నింటినీ కూడా మరొక బకెట్లో వేసి రోకలితో దంచి వాటన్నింటినీ మూట కట్టి సమీపంలో చెరువులో పడేసినట్లుగా పోలీసులు అతను సమాచారం చెప్పారు. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా జిల్లాలగూడ చెరువు వద్దకు పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి ఆధారాలు పోలీసులకు ఇంతవరకు లభించలేదు. కానీ అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ హత్య జరిగిన తర్వాత 15వ తేదీ హత్య చేసిన తర్వాత వాటన్నిటి కూడా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత 2 రోజుల పాటు అతను లోపలే ఉన్నాడు. ఎటువంటి ఆహారం తినకుండా లోపల మద్యం సేవిస్తూ అక్కడే ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. దాంతోపాటు అతని నుంచి వివరాలు సేకరించారు. అనంతరం హత్య అనంతరం ఈ విషయాన్ని 17వ తేదీ రాత్రి వెంకటమాధవి తల్లిదండ్రులు సుబ్బమ్మకి ఈ విషయాన్ని చెప్పారు. తమకు భార్య కనిపించట్లేదు, వెంకటమాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని సమాచారం చెప్పాడు. వెంటనే కంగారుగా అతని న్యూ వెంకటేశ్వర కాలనీలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులు 2 తల్లిదండ్రులు కూడా చుట్టుపక్కలంతా వెతికారు, తెలిసిన వాళ్ళని ఆరా తీశారు. కానీ ఆమె ఆచూకీ దొరకడంతో 18వ తేదీన గురుమూర్తిని తీసుకుని మీర్పేట పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా విచారణలో భాగంగా పోలీసులు ఇక్కడికి జిల్లాలగూడలో ఉన్నటువంటి గురుమూర్తి నివాసానికి వచ్చిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని వెరిఫై చేశారు. అక్కడ వెంకటమాధవి బయట నుంచి లోపలికి వెళ్ళినటువంటి ఫుటేజ్ ఉంది. కానీ అంటే 14వ తేదీ ఇంటి లోపలికి వెళ్ళినట్టు ఫుటేజ్ ఉంది. కానీ అనంతరం వీళ్ళు కంప్లైంట్ చేసేంత వరకు కూడా ఏ ఒక్క ఫుటేజ్లో కూడా ఆమె బయటకు వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. సో ఇవన్నింటినీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అటు సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా టాలీ చేసుకొని చూసిన తర్వాత ఈ హత్య అతను లోపల చేసినట్టుగా ధృవీకరించుకున్నారు. అతని అనుమానంతో అతను తీసుకొచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత కొన్ని విషయాలు పోలీసులు వెల్లడించారు. పోలీసులు విచారణ కూడా అతను సహకరించలేదని తెలుస్తుంది. పోలీసులు విచారణ కొంత గట్టిగా ఆడిన తర్వాత ఫిట్స్ వచ్చినట్లుగా కొంత అలాంటి యాక్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే బాడీ పార్ట్స్ అతను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా పోలీసుల నుంచి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంతవరకు దొరకలేదు. ఒకవేళ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికితే అతను హత్య చేసిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ని ఎక్కడైనా పడేసిన తర్వాత అక్కడి నుంచి బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసిన DNA వీళ్ళ పిల్లలతో మ్యాచ్ చేసి చూద్దామని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి గురుమూర్తి పడేసినటువంటి ప్రాంతంలో పోలీసులు వెతికేందుకు ఎటువంటి ఆ శరీర భాగాలు కూడా ఇంతవరకు పోలీసులకు లభించలేదు. సో ఈ విషయాన్ని కూడా అందుకే పోలీసులు మీడియాకి వెల్లడించేందుకు సుముఖత చూపట్లేదు. క్లారిటీగా ఇప్పటి వరకు మిస్సింగ్ కేసు వరకే ఉంది, దీని మీద దర్యాప్తు చేస్తున్నామని తెలిసింది. కానీ పోలీసుల నుంచి అంటే కొంత సమాచారం మనకు అందిన ప్రకారం ఈ హత్య వెనుక అంటే హత్య జరగడానికి మొదట కారణం తెలియదు. అతనికి ఎందుకు హత్య జరిగింది, ఊరికి వెళ్ళడానికి తన అనుమతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని మొదట విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఓ మహిళని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అతని ఫోన్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఫోటోల ద్వారా తెలిసిందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పలు కీలక ఆధారాలు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా కూడా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఆ బాడీకి సంబంధించినటువంటి శరీర అవయవాలు కొన్ని ఇప్పుడు దొరకలేదు. ఒక్కొక్కటిగా అతను ముక్కలు చేసినటువంటి అంటే యాక్సా బ్లేడ్ సాయంతో దాన్ని ముక్కలు చేసినట్టుగా పోలీసులకు తెలిపాడు. ఆ తనంతరం
వాటర్ ఇమ్మర్సిబుల్ వాటర్ హీటర్ తోటి ఉడికించానని కొన్ని గంటల కొద్దీ సుమారు ఉడికించిన తర్వాత వీటిని మరొక బకెట్లో వేసి రోకలతో దంచినట్లుగా ఆయన పోలీసులకు చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసి చూసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ అటు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. కానీ బాడీ పార్ట్ దొరికితే ఆమె చనిపోయినట్టు నిర్ధారణ రావడానికి పోలీసులు కొంత సమయం కావాలని చెప్తున్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఈ విషయాలన్నీ మాకు అన్ని విషయాలు తెలిసిన తర్వాతనే, దర్యాప్తు పూర్తయిన తర్వాతనే మేము అన్ని విషయాలు వెల్లడిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సంచలనం సృష్టించింది ఈ కేసు. 20 తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్, అటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇతను హత్య చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి, అతనికి కూడా అలాంటి శిక్ష వేయాలని విపరీతంగా ట్రోల్స్ చేశారు. 20 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారేటువంటి ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు రాత్రిలోగా దాదాపు ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ పంపించి ఒక క్లారిటీకి వస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ కేసు వెంకటమాధవికి సంబంధించినటువంటి కేసు ఇంకా మిస్సింగ్ గానే ఉందని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు యు.